నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులు ఎన్నో సందేహాలను కలిగి ఉంటారు. వాటన్నిటినీ నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే భక్తి టీవీ నిర్వహిస్తున్నటువంటి ధర్మ సందేహాలు కార్యక్రమం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన భక్తి టీవీ ప్రేక్షకులు వారికి కలిగిన సందేహాలను ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపిస్తున్నారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. గుడివాడ నుండి విష్ణు గారు పంపించారు. జపం చేసే సమయంలో మాట్లాడవలసి వస్తే ఏం చేయాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. జపం చేసే సమయంలో మధ్యలో మాట్లాడితే విష్ణవే నమః అని చెప్పి మాట్లాడి మళ్ళీ విష్ణవే నమః అని చెప్పి కొనసాగించవచ్చు. ఎక్కడైనా ఏదైనా అవాంతరం కలిగినప్పుడు విష్ణుర్విష్ణుర్విష్ణు అంటూ 3 సార్లు విష్ణునామస్మరణ చేయాలి అంటుంది ధర్మం. విశ్వవ్యాపితశీలత్వాత్ విష్ణురిత్యభిధీయతే. విశ్వవ్యాపితమైనటువంటి చైతన్యము, దానికి విష్ణువు అని పేరు. జపం చేస్తున్నాను, మధ్యలో ఎవరో ఏదో అడిగారు, ఫోన్ వచ్చింది, దూరవాణి చరవాణి, మరి ఇంకేదో పిల్లవాడు ఏదో మాట్లాడాలి. చేసిన జపం మళ్ళీ మొదటి నుంచి తీసుకుపోవాలి. నిజానికి మాట్లాడితే విష్ణవే నమః వాక్కుని ప్రయోగించకుండా అభినయంతో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వీలైనంత మట్టుకి మాట్లాడకపోవడమే మంచిది. కానీ ఆ సన్నివేశంలో మన పాత్ర కూడా ఉంది, మనం ప్రతిస్పందించే అవసరం ఉంది. ఏదో ఒకటి మనం మన అభిప్రాయాన్ని చెప్పాలి, మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడడం అనేది అనేక విధాలు. మనకిక్కడ శబ్దాడంబరం లేకుండా, అంటే ఆంగ్లంలో వర్బల్ కమ్యూనికేషన్స్ అంటారు. అంటే శబ్దంతో మాట్లాడే అవసరం లేకుండా అభినయంతో కూడా మాట్లాడవచ్చు. విష్ణవే నమః అని చెప్పి మళ్ళీ విష్ణవే నమః ఇలా చేయవచ్చు. ఈ విష్ణవే నమః అనే శబ్దాన్ని త్రిపద అని చెబుతుంది ధర్మం. 3 సార్లు చెప్పాలి. త్రిషత్యాహి దేవాః అని కూడా వేదధర్మం చెబుతుంది. ఏం చేసినా 3 సార్లు చేస్తే అది ఆమోదయోగ్యం దేవతలకు కూడా. కనుక ఇలా ఏదన్నా అభ్యంతరం కలిగినప్పుడు, అడ్డంకులు వచ్చినప్పుడు విష్ణవే నమః విష్ణవే నమః విష్ణవే నమః అనాలి. ఏదైనా మాట్లాడితే మళ్ళీ విష్ణవే నమః జపం పూర్తి చేసుకోవచ్చు. కానీ మొదటికి వెళ్ళి మళ్ళీ జపం చేయడమే మంచిది. మాట్లాడితే శబ్దాన్ని ప్రయోగించకుండా అభినయంతో మన పాత్ర నిర్వహించి మళ్ళీ కొనసాగించవచ్చు. శబ్దం ప్రయోగిస్తే మట్టుకు, ధ్వనులు చేస్తే మట్టుకు మళ్ళీ జపమాల మొదటికి రావాల్సిందే అంటారు. అమ్మాయి ఒక బ్యాంకులో నోట్లు లెక్క పెడుతున్నాడు ఒక వ్యక్తి. 53, 54, 56, 57, 58 అన్నారు. మధ్యలో వచ్చి చంద్రబాబు వాళ్ళు పిలిచాడు. శేఖర్ అన్నాడు. ఏమిటి మాట్లాడాడు? 58, 59 అనుమానం రాదు ఉంటుందా? మళ్ళీ మడికి లెక్క పెడుతూ ఉంటాడు. మళ్ళీ ఎవరో పిలిచారు. మళ్ళీ మిమ్మల్ని పిలుస్తున్నారండి, వస్తున్నానని చెప్పు. మళ్ళీ 13, 14 మర్చిపోయాడు. మళ్ళీ మడికి వస్తుంది లెక్క. ఇది ఎలాగో జపం కూడా అలాగే. ఇక్కడ మనస్సు ఏకాగ్రత ప్రధానం, చిత్తైకాగ్రత ప్రధానం. అది కావాలి అంటే ఆ జపమాల అక్కడ నొక్కిపెట్టి విష్ణవే నమః మళ్ళీ విష్ణవే నమః. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి మౌనిక పంపించారు. సామూహిక పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించవచ్చా తెలియచేయండి అని అడుగుతున్నారు. అది దోషం. అది భారతీయ ధర్మంలో, వైదిక ధర్మంలో సామూహికం అన్న పదానికి విలువ లేదు. సామూహిక ఉపనయనాలు, సామూహిక వివాహాలు, సామూహిక కుంకుమార్చనలు, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, ఇవన్నీ కూడా శుభ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సామూహిక పిండ ప్రదానాలు ఇది దోషం. ఇలా చేయకూడదు. ఎందుకని అంటే సహసాంగత్య సాపిండ్య సిద్ధ్యర్థం అని ఒక పదం వస్తుంది అందులో. ఆ పిండ ప్రదానాదిక క్రమంలో
ఆదౌ పితా తథా మాత సాపత్ని జననీ తథా ఇలా 21 మందికి వరుసగా పెట్టాలి. అందులో సపిండులు ఒక వర్గం, ఒక వ్యక్తి కర్త, అతనికి సంబంధించి కర్మ చేస్తున్నారు. యజమానస్య మాతు గోత్రాయా ఆర్తిరూపాయా చెబుతారు, పెట్టేస్తారు. దీన్ని సామూహికం చేసినప్పుడు ఒక కర్త ఒక వ్యక్తి కాకుండా ఒక 5, 6, 10 మంది ఉంటారు. మరి వాళ్ళ పితరుల పేర్లు గోత్ర పేర్లు చెబుతున్నప్పుడు ఇతను అవి వింటాడు. వినకూడదు, ఎవరి మంత్రం వాళ్ళే వినాలి, ఎవరి పితరుల పేర్లు వాళ్ళకే వినిపించాలి. వాళ్ళ పితరులు వచ్చి కూర్చుంటారు. ఆ సమయంలో ఎంత నిశ్శబ్దం పాటించాలి అంటే, వడ్డించే సమయంలో గరిటని పాత్రకి ఇలా కొట్టినా విదల్చినా పితరులు వెళ్ళిపోతారు, వట్టి భోజనం అవుతుంది అంటుంది శాస్త్రం. అంత నిశ్శబ్దం పాటించాలి, గాంభీర్యంగా ఉండాలి పరిస్థితి అంతా కూడా. దాన్ని సామూహికం చేసినప్పుడు ఎవరి పితరుల మార్గంలో ఎవరు వస్తున్నారు, చెప్పే మంత్ర యజమాని ఒకడే అవుతాడు. ఈనాటి కాలంలో మఠాలలో అధికంగా ఇలా తద్దినాలు పెట్టేస్తున్నారు. 3 బ్రాహ్మణులు ఉంటారు, రాఘవేంద్ర మఠంలోనో మరికెక్కడోనో చాలామంది పెడుతూ ఉంటారు. అది నిష్ప్రయోజనం. కానీ కనీసం అదైనానైనా అని చేస్తున్నారు. వెళ్ళి మనం కౌంటర్లో లేదా అక్కడ డబ్బు చెల్లించేస్తాం, వాళ్ళు మనకు కాగితం ఇస్తారు, వెళతాం, మన పేర్లు కూడా వ్రాసుకుంటారు, మన పితరుల పేర్లు కూడా చెబుతారు. ఆ బ్రాహ్మణులకు అందరితో పాటు మనం కూడా కాళ్ళు కడుగుతాం, అందరూ అదే కాళ్ళు కడుగుతారు. ఎంత సూక్ష్మంగా ఉంటుంది అంటే అక్కడ ఆ వృత్తాకారము, చతుష్కోణాకారము, వసుదేవతలు, పితృదేవతలు, శ్రాద్ధ సంరక్షక శ్రీమన్నారాయణమూర్తి, 3కి వేరువేరుగా ఉంటాయి మంటపాలు. 3 బ్రాహ్మణులు వేరువేరుగా పిలుస్తారు. ఆ పితృదేవతల పైన తండ్రి, తాత, ముత్తాత ఈ 3 వసు రుద్ర ఆర్తి రూపాలు దర్భ వాళ్ళ ఎత్తులో పెడతారు. వాళ్ళు తినే ఆ తిండి 3 పితరులు తినేంత తిండి తింటారు వాళ్ళు, కాబట్టి రాత్రి మళ్ళీ తినకూడదు. ఇటువంటి స్వరూపాన్ని తీసుకువెళ్ళి ధర్మాన్ని అట్లాగా ఆలోచన చేసి సామూహికం అనకూడదు, అపశబ్దం అనకూడదు. సంస్కారాలలో గర్భాధానం కూడా ఒక సంస్కారం. అటువంటి వాటిని కూడా సామూహికాలుగా భవిష్యత్తులో చేస్తారేమో, ఏ కాలం వస్తుందో తెలియదు. కానీ సామూహికం అన్న పదం దోషము, ఇవేవి ఇలా చేయరాదు. సామూహిక ఉపనయనాలు కూడా దోషమే, అది సిద్ధింపబడదు, ఆ ధర్మం పాటింపబడదు. ఏ తండ్రికి ఏ కుమారుడు, ఎవరు పుట్టాలి, ఎవరు పుట్టబోతున్నారు, 7 తరాలు ఏమిటి, ఇదంతా కూడా చాలా సూక్ష్మమైన వివేచనతో విచారణతో కూడుకున్నటువంటి విషయం. సమాధానం చెబితే మట్టుకు ఇలా సామూహికంగా పిండ ప్రదానాలు దోషము అంటుంది శాస్త్రం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. చీరాల నుండి సూరి గారు పంపించారు. తరచూ పీడకలలు వచ్చేవారు ఏ దైవాన్ని ఆరాధిస్తే ఫలితం ఉంటుంది తెలియచేయండి అంటున్నారు. ఆ పీడకలలు ఏ విధమైనవి అవి ఉన్నవో గమనించాలి. ప్రధానంగా పీడకలలలో పితరులు సంబంధించినవి అధికంగా ఉంటాయి, లేదు జంతు సంబంధితమైనవి, మరణ సంబంధితమైనటువంటివి కనిపిస్తూ ఉంటాయి. పీడకలలు ఏ రకంగా ఉన్నా కూడా అందరికీ జమిలిగా ఒకే రకంగా ఉపయోగపడే ఒక సులభమైన ఉపాయం ఉంది. అది భస్మధారణ. త్ర్యంబకమితి శిరసి యజామహ ఇది లలాటే సుగంధమితి హృదయే ఒక వర్గం ఉంది. ఎలా పెట్టుకోవాలి భస్మం అనేది. త్ర్యంబకం యజామహే అనే ఆ అనువాకాన్ని మంత్రాన్ని చెబుతూ భస్మం ధరించాలి. తత్సవితుర్వరేణ్యం త్ర్యంబకం యజామహే భర్గో దేవస్య ధీమహి సుగంధిం పుష్టివర్ధనం ఇలా 2 కలిపి కూడా పెట్టుకోవడం ఒక మంత్రం ఉంది, పద్ధతి. ఏమైతేనేం పీడకలలు అధికంగా వచ్చేవారు నిద్రించకంటే పూర్వం ఇక పడుకుంటాము అనేటప్పుడు ఒక్కసారి ఇష్టదైవాన్ని లేక మీ కులదైవాన్ని ప్రార్థించి భస్మం నుదుటన ధరించి పడుకోండి. ఎటువంటి పీడకలలు మీ దరికి రావు. ఎందుకంటే సకలములైనటువంటి దుష్టభావనలకు దూరం చేసేటటువంటి శక్తి గలవాడు మహేశ్వరుడు. మనం ఆంజనేయ స్వామిని స్మరించుకోవాలి, లేదు గరుత్మంతుని స్మరించుకోవాలి. నిద్రా సమయంలో 5గురిని స్మరించుకుంటే ఏ దోషమో ఉండదు. ఇలా చాలా చెబుతారు.
అన్నింటికంటే కూడా మించి లలాటం నుదుటన భస్మం పెట్టుకుంటే చాలు, అన్ని దోషాలు పోతాయి. మర్నాడు ఒకవేళ భస్మం పెట్టుకున్నా కూడా పీడకల వస్తే మర్నాడు ఉదయమే లేచి సమీపంలోని శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించి మళ్ళీ భస్మం ధరించండి. భస్మం ఇంటికి తెచ్చుకోండి, దానిని ధరించండి. క్రమంగా ఇక మీకు ఏ పీడకలలు రావు. భస్మం త్రైలోక్య శాసనం అంటుంది ధర్మం. ఇది మేలు చేస్తుంది. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. కర్నూలు నుండి మాధవరావు గారు పంపించారు. దానాలలో అత్యుత్తమ దానం ఏంటి అని అడుగుతున్నారు. దానాలకెల్లా కూడా అత్యుత్తమమైన దానం విద్యాదానం. ఇది అన్నాన్ని ఎలా సాధించుకోవచ్చునో తెలియజేస్తుంది. అన్నం దానం చేస్తే వాడు అన్నాన్ని స్వీకరిస్తాడు, శరీరాన్ని నిలబెట్టుకుంటాడు. మళ్ళీ ఈ శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి విద్యాభ్యసనం అది గొప్పదానం. అన్ని దానాలలోకెల్లా అన్నదానం మిన్నా అని శాస్త్రాలు చెబుతాయి. కానీ ఆ అన్నాన్ని కూడా ఎలా మనం సాధించుకోవచ్చునో, సముపార్జించుకోవచ్చునో, సేకరించుకోవచ్చునో చెప్పేటటువంటి విద్యాదానం ఇంకా గొప్పది. అవసరంలో ఉన్నవాడికి, దాహంతో అలమటించిపోతున్నాడు ఒక వ్యక్తి, వాడికి నీరు జలదానం గొప్ప. వాడికి ఆజ్యం నెయ్యి ఇవ్వం కదా. మరొక వ్యక్తి దుర్భిక్షమైనటువంటి దారిద్ర్య పరిస్థితులలో, దుర్భరమైన దారిద్ర్య పరిస్థితులలో ప్రాణం పోయేటట్లుగా పడిపోయి ఉన్నాడు, ఆహారాన్ని అందివ్వాలి, అది వాడికి గొప్ప దానం. ఒక వ్యక్తి చదువు పట్ల విపరీతమైన కాంక్షతో ఉన్నాడు, వాడికి ఒక మంత్రమో, ఒక శ్లోకమో, ఒక అర్థమో, ఒక భాషనో, ఒక భావననో, ఒక భాష్యమో చెప్పాలి, సంతోషపడతాడు, గొప్ప దానం. ఒక వ్యక్తి ఇల్లు లేదు, నాకు స్థలం కావాలి, కూర్చుంటాను, జపం చేసుకుంటాను, వామనుడు. ఆ వ్యక్తికి జపం చేసుకుంటాను, 3 అడుగులైనా ఎందుకు కూర్చొని జపం చేస్తాను, బ్రహ్మచారిని కదా, గొప్ప దానం. ఇలా ఎవడికి ఏది ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు వాడికి అక్కడ అలా అందజేస్తే అది గొప్ప దానం అవుతుంది. అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్ప అని అన్ని శాస్త్రాలు చెబుతాయి. కానీ అన్నదానం కంటే కూడా విద్యాదానం గొప్ప దానం. దానికే అక్షర భిక్ష అని పేరు. ఏ వ్యక్తికైనా అక్షర భిక్ష పెట్టేది తండ్రి. తండ్రి చెబుతాడు, తల్లి చెబుతుంది, దాంతో నేర్చుకుంటాడు, వాడు పెరిగి పెద్దవాడవుతాడు. అన్నం ఎలా సేకరించుకోవాలో ఈ విద్య నేర్పిస్తుంది. కాబట్టి అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్ప. ఎవడికి ఏది అవసరమో వాడికి అది ఇస్తే ఆ దానం ఆ సమయంలో ఆ సందర్భాన్ని అనుసరించి గొప్ప. వీటన్నింటినీ కూడా సముపార్జించే శక్తిని ఇచ్చేటటువంటి విద్యాదానం ఇంకా గొప్ప అని చెప్పాలి. గురువుగారు, మరో ఉత్తరం చూద్దామండి. పాలకొల్లు నుండి రామారావు గారు పంపించారు. దేవుని గది ప్రత్యేకంగా లేని ఇంట్లో శివలింగం పెట్టి పూజ చేయవచ్చా అని అడుగుతున్నారు. నిజానికి శివలింగాన్ని అర్చించడం అంటే మనల్ని మనం అర్చించుకోవడమే. మన శరీరానికి ప్రతీక శివలింగం, దాన్ని మనం అరచేతిలో పెట్టి అర్చించాలి. పార్థివలింగ పూజ అంటారు. మట్టితో శివలింగం చేసి అరచేతిలో పెట్టుకొని, ఎడమ చేతిలో అరచేతిలో పెట్టుకొని అభిషేకం చేసి ఆత్మ నైవేద్యం నివేదయామి. వేరే నైవేద్యాలు లేవు, మనస్సే నైవేద్యం. లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి, గంధం లేదు, పరికల్పయామి. మట్టి ప్రతిమ పెట్టాం, లింగం చేసి పెట్టాం, నీళ్లు పోసాం కాసింత, చూస్తున్నాం. హం ఆకాశతత్వాత్మనే పుష్పం పరికల్పయామి, రం వనితత్వాత్మనే దీపం పరికల్పయామి. అట్లా చెప్పి ఆ సర్వోపచార పూజాం పరికల్పయామి అని చెప్పి నమస్కారం చేయాలి, మనసు చూపించాలి. ఆ శివలింగాన్ని తీసి నీటిలో విడిచిపెట్టాలి, లేదా ఒక చిన్న పాత్రలో పెట్టి అలా కొద్ది కాలం అయిన తర్వాత వీటన్నింటినీ శివలింగాలను తీసుకువెళ్ళి నీళ్ళలో కలపాలి. ఇది నిత్య శివ పూజా విధాన పద్ధతి. అరచేతిలో లింగం పెట్టుకోవడం. గదికి సమాధానం ఎక్కడ? గది అవకాశమే లేదు. కనుక గది ప్రత్యేకంగా లేని వాళ్ళు, పూజా గది లేనటువంటి వాళ్ళు శివలింగం పెట్టి పూజ చేసుకోవచ్చునా? తప్పకుండా చేసుకోవచ్చు. ఒక చిన్న డబ్బీలో పెట్టండి, పాత్రలో పెట్టండి, అభిషేకం చేయండి, నమస్కారం చేయండి, చక్కగా తుడవండి, ఆ డబ్బాలో పెట్టండి, అక్షింతలు గంధము పుష్పము అన్నీ సమర్పించండి, నమస్కారం చేయండి, మూత పెట్టండి, దీపాలు వెలిగించండి. దీపాలు ముందే వెలిగిస్తాం, పళ్ళెలో పెట్టి పూజ చేస్తాం, మళ్ళీ ఆ డబ్బాలో పెట్టేస్తాం,
పువ్వులు అన్నీ అలంకరింపజేసి నమస్కారం చేసి కూడా మూత పెట్టేస్తాం. చాలామంది అద్దె గదులలో ఉండేవారు, ఒక గది 2 గదులలో ఉండేవారు, పూజా గది ప్రత్యేకంగా లేని వారికి వచ్చే సమస్యలు ఇవి. కాబట్టి అందరికీ సమాధానంగా చెబుతున్నానండి, పూజా గది లేకపోయినా పర్వాలేదు, వంటగదిలోనే ప్రత్యేకంగా ఒక చోట దీపాలు దేవతా స్థలంగా ఏర్పాటు చేసుకోవాలి. ఒక పీట పెట్టాలి, డబ్బా పెట్టాలి, అందులో 1, 2 ప్రతిమలు ఉంటాయి. ఆ ప్రతిమలని ప్రతిరోజు తీసి పళ్ళల్లో పెట్టుకోవాలి, పూజ పూర్తి చేయాలి. ఈ ప్రతిమలని శివలింగం కావచ్చు, ఈ ప్రతిమని మళ్ళీ ఆ డబ్బాలో పెట్టాలి, గంధం కుంకుమ అక్షింతలు మూత పెట్టేయాలి. ఇలా ఇప్పుడు మళ్ళీ ఆ పూజా స్థలానికి ప్రత్యేకంగా తలుపులు పెట్టే అవసరం లేదు, మూత పెట్టేశాంగా. పూజా గది లేని వాళ్ళకి ఈ అవసరం. కాబట్టి మీరు ప్రత్యేకంగా పూజా గది లేకపోయినా కూడా శివారాధన చెయ్యాలి అని మీ మనసులో కాంక్ష బలీయంగా ఉంటే తప్పకుండా చెయ్యండి. కాకపోతే శివారాధన చేసేవాళ్ళు పాటించే నియమాలన్నీ పాటించాల్సి ఉంటుంది. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. గుంతకల్లు నుండి రమణ గారు పంపించారు. మొదటిసారి పిల్లలను పాఠశాలలో చేర్చేటప్పుడు తిదివార నియమాలు పాటించాలా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఏది ప్రారంభం చేసినా మనం శుభ సమయాన్ని చూసుకొని ప్రారంభం చేస్తాం. అక్షరాభ్యాసము అంటారు. మంచి వారం వర్జ్యం చూసి పిల్లవాడికి మనం అక్షరాలను దిద్దిస్తాం. బడికి పంపుతున్నాం, ఒక్కరోజు కాదుగా, కొన్ని ఏళ్ళు వెళతాడు. ఈ సంవత్సరమే వెళుతున్నాడు. ఈ సంవత్సరానికి కూడా మొదటి రోజు బడికి వెళుతున్నాడు అన్నప్పుడు అది ఆ సమయం ఆ పిల్లవాడికి క్షేమం కలిగించేదిగా చూచుకొని పంపితే మనకు మంచి ఆనందం కలుగుతుంది. మన మనస్సుకు ఒక స్వాంతన లభిస్తుంది. స్వాంతన, ఓదార్పు. ఏమిటి, మా పిల్లవాడిని మంచి సమయంలో పంపిస్తున్నాను, మా పిల్లవాడు బాగా చదువుకుంటాడు అనేటటువంటి ఓదార్పు భావన. వాడికి ఒకవేళ మంచి చదువు రాలేదనుకున్నాం, ఎప్పుడు పడితే అప్పుడు పంపించేశాం, ఏదో అయింది అంటూ ఉంటారు. నిజానికి సనాతన ధర్మం చెప్పేటటువంటి విద్య అది వేరు. ఈనాటి కాలంలో బడులలో కళాశాలలలో చెప్పేటటువంటి విద్య వేరు. ఇది జీవనానికి సంబంధించింది, అది జీవితానికి సంబంధించింది. అయినా కూడా ఈ విద్యలలో కూడా మనం సంప్రదాయ ధర్మాలని ఇలా జతపరిచి చెప్పినట్లయితే వాడికి తల్లి, తండ్రి, గురువుగారు, మర్యాద, పెద్దలు, నమస్కారం చేయాలి, వినయం, ఇది నా దేశం, ఇది నా భావన, నేను భారతీయుడిని, ఇది నా ధర్మం, నేను ఈ దేశీయుడిని, ఇది నా సంప్రదాయం, ఇది నా జాతి, ఇది నా ధర్మం, హైందవ ధర్మం, ఇటువంటి భావాలన్నీ కూడా ఇలా పంచాంగాన్ని చూసి పాటించి పంపించడం ద్వారా తెలియకుండానే వాడి మనస్సులో బీజం వేస్తాయి. కాబట్టి మొదటిసారి బడిని పంపిస్తున్నాం మనం బాలుడిని అంటే, ఒరే నాయన సమయం మంచిది, ఈరోజు బుధవారం, పంచమి తిథి, ఈ సమయంలో రాహుకాలం లేదు, ఇది శుభ సమయం, ఇలా మనం చూసుకొని, అలా కాదండి వారేదో ఒకరోజు పెట్టేశారు, ఆ రోజు మనం పంపాలి కదా, ఆ రోజు ఇవన్నీ చూసుకోవడం లేదు కదా అంటే, ఆ రోజు ఆ సమయంలో కూడా గౌరీ పంచాంగం అని ఉంటుంది. ప్రతిరోజు కూడా అమృత ఘడియలు ఉంటాయి. ఆ అమృత ఘడియలను చూచి దాని ప్రకారంగా పంపిస్తే కూడా మనకు మేలు కలుగుతుంది. ఏ తర్వాత సమాధానం ఏమిటి అంటే, అమ్మాయి మంచి సమయం చూసుకోవాలి, చూసుకోకుండా పోతేనే పంపిస్తేనే ఇబ్బందులు వస్తాయి. ద్వితీయ విఘ్నం అంటారు. రెండవ రోజు సెలవు ఉంది, మొదటి రోజు పంపకపోవడమే మంచిది. ఈ ఒక్కరోజు ఆగి ఆ సెలవు అయిన తర్వాత ఆపిమ్మట 2-3 రోజులు వరుసగా వెళితే మేలు కదా. ఒకరోజు తెల్లవారి మళ్ళీ సెలవు అంటే ఆ విద్య యద్రాత్ర్యాత్ కురితే పాపం తద్రాత్ర్యాత్ పరివర్తితే, ఏ రాత్రి చదువుకున్న చదువు ఆ రాత్రి పోవుగాక అన్నట్లుగా మారుతుంది. కాబట్టి ధర్మాన్ని మనం జతపరుచుకొని మంచి రోజు సమయం చూచుకొని పంపితేనే క్షేమం కలుగుతుంది. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఆధోని నుండి రమేష్ గారు పంపించారు. మగవారు కళ్ళకు కాటుక ధరించవచ్చా తెలియచేయండి అని అడుగుతున్నారు. యదాంజనం త్రైకకుతం జాతవేదకం హిమవత ఉపరి తేన మావాం జే తేజసే వర్చసే బలాయ చ. మగవాళ్ళు కాటుక ధరించాలి, ధర్మం చెబుతుంది. ఉపనయనంలో వివాహం అయ్యే కంటే పూర్వం
ఉపనయనంలో అవేమి పెట్టుకోకూడదు. ఎప్పుడైతే వాడు స్నాతకుడు అయ్యాడో అక్కడ కాటుక పెడతారు ఆ పిల్లవాడికి. యదాంజనం, ఆ కాటుక కూడా ఈ 2 అనామికలతో కాటుక 2 వేళ్ళు పెట్టి ఇలా 2 కాళ్ళకి ఒకటేసారి పెట్టేస్తారు. అంజనం అంటే కాటుక. ఎందుకు పెడతారు అంటే వాడికి అన్నీ కనిపిస్తాయి ఇక నుంచి. ఇంతవరకు వాడు ఏం చూడలే. విద్యార్థి దశగా ఉండేవాడు సౌందర్యాన్ని చూడకూడదు, అలాగే అద్దం చూడకూడదు, అలాగే క్షవరం చేసుకోకూడదు. చాలా నియమాలలో బ్రతికాడు. వాడు ఇక నుంచి జీవితం పైన ప్రేమతో, లోక సంబంధ బాంధవ్యాలతో, గృహస్థ ధర్మం పట్ల అభినివేశంతో ఈ ధర్మంలోకి రాబోతున్నాడు కనుక అతడు కాటుక పెట్టుకుంటాడు. అందువల్ల వాడికి భవిష్యత్తు కనిపిస్తుంది. వివాహంలో ఆ పిల్లవాడు కాశీయాత్ర అని చెబుతారమ్మాయి. ఇది అన్ని కులాలలో, అన్ని వర్గాలలో, అన్ని మతాల అందరిలో ఉంటుంది. కాశీయాత్రకి వెళ్ళే పిల్లవాడికి పిండితో చేసిన అలంకారాలు చేస్తారు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. కనీసం మట్టుకు కాటుక బుగ్గల చుక్క పెడతారు. కాటుక కంటికి పెడతారు, పెట్టాలి. ఆ రోజు నుంచి అది మొదలుగా ఆ వ్యక్తి రోజు పెట్టుకోవచ్చును, ఏ దోషం లేదు, ఆడవాళ్ళకు సంబంధించిందే అని అంటూ ఉంటారు. ఆడవాళ్ళు కూడా కాటుక ఎందుకు పెట్టుకుంటారు అంటే ఆకర్షణగా కనిపించాలి అని కాదు నాన్న. అందువల్ల వాళ్ళ కంటికి భవిష్యత్తు కనిపిస్తుంది. శ్రావణ మాసంలో మంగళవారం నాడు నోముకుంటారు, మంగళగౌరి అని కాటుక పడతారు. ఆ కాటుకని కంటికి పెట్టుకుంటారు. అందువల్ల ఆవిడకి తన భర్త అపమృత్యు ఏదైనా ప్రమాదంలో ఉందా తెలుస్తుంది. అలాగే యజమాని కూడా కాటుక పెట్టుకుంటే భార్యకు సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయా తెలుస్తుంది. ఇంత సూక్ష్మం ఉంది కనుక పురుషులు కూడా పెట్టుకోవాలి. పెట్టుకోవడం లేదు, ఇప్పుడు తెలిస్తే పెట్టుకుంటారు. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. కృష్ణార్పణం. చూశారు కదా, ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.